వన్డేలకు ఆస్ట్రేలియా విధ్వంసక ఆటగాడు గ్లెన్ మ్యాక్స్వెల్ గుడ్ బై చెప్పేశాడు. వన్డే వరల్డ్ కప్ కోసం కుర్రాలకు దారిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. 36 ఏళ్ల గ్లెన్ మ్యాక్స్వెల్ 50 ఓవర్ల క్రికెట్ ఆడేందుకు తన బాడీ సహకరించడం లేదన్నాడు. వన్డేలకు గుడ్ బై చెప్పడానికి ఇదే కరెక్ట్ టైం అని అనిపించిందన్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీంను తయారు చేసుకోవడానికి సెలెక్టర్లకు కూడా టైం దొరుకుతుందన్నాడు. వన్డేలకు అధికారికంగా వీడ్కోలు చెప్పిన గ్లెన్ మ్యాక్స్వెల్ T20లో మాత్రం కంటిన్యూ కాబోతున్నాడు. వచ్చే ఏడాది భారత్లో జరిగే T20 వరల్డ్ కప్లో ఆడటమే టార్గెట్గా పెట్టుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఓటమి తర్వాత వన్డేలకు స్టీవ్ స్మిత్ కూడా గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు మ్యాక్స్వెల్ కూడా అతడి దారిలోనే నడిచాడు. టెస్టులకు అధికారికంగా వీడ్కోలు చెప్పకపోయినప్పటికీ లాంగ్ ఫార్మేట్లో మ్యాక్సీని సెలెక్టర్లు ఎంపిక చేయడం లేదు. (2012) వన్డేల్లోకి ఈ స్టార్ ప్లేయర్ ఎంట్రీ ఇచ్చాడు. చివరిగా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొన్నాడు. కెరీర్లో మ్యాక్స్వెల్ 149 వన్డేల్లో బరిలో దిగాడు. 3,990 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 201 పరుగులు నాట్అవుట్. వన్డే కెరియర్లో మ్యాక్సీ 4 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 33.81 యావరేజ్ నమోదు చేశాడు. 126.70 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. బౌలర్గాను మ్యాక్స్వెల్ ఇంపాక్ట్ చూపించాడు. 77 వికెట్లు తీశాడు. 40 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం అత్యుత్తమ ప్రదర్శన. జస్ట్ 14 లిస్ట్ ఏ గేమ్స్ ఆడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్లోకి మ్యాక్స్వెల్ ఎంట్రీ ఇచ్చాడు. ఆస్ట్రేలియన్ డొమెస్టిక్ క్రికెట్లో 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. 2011 నుంచి 2013 వరకు ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు మ్యాక్స్వెల్ పేరిటే ఉంది. వన్డేల్లో కనీసం 2000 పరుగులు కొట్టిన వారిలో మ్యాక్సీ స్ట్రైక్ రేట్ అత్యుత్తమంగా ఉంది. గత వన్డే వరల్డ్ కప్లో అయితే స్టార్ ప్లేయర్ మెరుపులు మెరిపించాడు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్లో వీరకొట్టుడు కొట్టాడు. ఆఫ్ఘనిస్తాన్తో ముంబైలో జరిగిన మ్యాచ్లో సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. 292 పరుగుల చేజింగ్లో ఆసీస్ 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయినా పట్టు వదలలేదు. 6వ నెంబర్ ఆటగాడిగా బరిలో దిగి పంజా విసిరాడు. చేజింగ్లో డబుల్ సెంచరీ కొట్టి ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించాడు. 2023 వన్డే వరల్డ్ కప్ను ఆసీస్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. 7 టెస్టులు ఆడిన మ్యాక్స్వెల్ 339 పరుగులు సాధించాడు. 8 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.